ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మయే 6:63 యోహాను సువార్త. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అంటే మీరు దానిని నిష్ప్రయోజనముగా చేసేశారు. మీరు దాన్ని, దేవుని మాటలు మీ శరీరంలో నుంచి మీ ఆత్మలోనికి ప్రవేశిస్తున్నాయి. ఇంకెక్కడికి వెళ్తున్నాయి చూడండి. ఈ మాటలు మీ ప్రాణములోనికి, మీ ఆత్మలోనికి, శరీరములో ఏ ఏ భాగాలలోనికి వెళ్ళి ఏమి చెయ్యబోతున్నాయో మీకు చెప్తున్నాడు ఆయన. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుగా దూర్చు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నాడు. ఆయన దృష్టికి కనబడనిదంటూ ఏదీ లేదు. అంటే ఈ వాక్యము మీ ఆలోచనల్లో కూడా ఎందుకు వెళ్ళిపోయిందంటే, నువ్వు మారాలి నాన్న అని చెప్పటానికి. ప్రాణంలోకి వెళ్ళింది, ఆత్మలోకి వెళ్ళింది, మూలుగులోనికి వెళ్ళింది, ఏమండి మళ్ళీ చదువునా, కీళ్లలోనికి వెళ్ళింది. ఇవన్నీ దేనికి అనుకున్నారు? నీ హృదయము యొక్క తలంపులలోనికి వెళ్ళి నీ తలంపులన్నీ మార్చి సర్ప సంతానముగా ఉన్న నిన్ను దేవుని సంతానముగా మార్చటానికి అనుదినము ఈ మాటలు మీలో ప్రవేశిస్తూనే ఉన్నాయి.